ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న జీవో నెంబర్ 3ను యథావిధిగా కొనసాగించాలని, దళితులకు 3 ఎకరాల భూమి లేదని ప్రభుత్వం ఫైర్ అయ్యారు. ఇక బహుజన సమాజ్ పార్టీ భరోసా యాత్రగా రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో పర్యటనలు చేస్తున్నామని తెలిపారు. పూర్తిగా చిత్రమైపోయినాయి. ఈ ప్రజల అపూర్వమైన ఆదరాభిమానాల మధ్యలో ఈ యాత్ర నడుస్తూ ఉన్నది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూరు ప్రాంతానికి షానగర్కి ఈరోజు మేము రావడం, ప్రజలు చాలా అంటే చాలా ప్రేమతోని ఆప్యాయతతోని మమ్మల్ని అందరూ కూడా చూసుకుంటా ఉన్నారు. వాళ్ళ సమస్యలు మాకు వివరిస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో, ఈ 9 సంవత్సరాల దుష్ట పాలనలో ప్రభుత్వం ఈ ప్రజల జీవితాలు పూర్తిగా చిత్రమైపోయినాయి. ఏజెన్సీలో గిరిజనుల జీవితాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. జీవో నెంబర్ 3 లేదు, పొడు భూములకు పట్టాలు లేవు, గిరిజన విద్యార్థులకు కనీసమైన వసతులు కూడా లేవు, వాళ్ళకు నిరుద్యోగం విపరీతంగా ఉన్నది. గిరిజన యూనివర్సిటీ ఊసే లేదు. గిరిజన బంద్ అన్నాడు ముఖ్యమంత్రి, ఓట్ల కోసం అన్నట్టు దాన్ని మర్చిపోయాడు. ఇలా ప్రతి అడుగడుగునా గిరిజనులను, ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను మోసం చేస్తున్న అర్జెంటుగా గద్దె దించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు గ్రామాన బహుజన్ సమాజ్ పార్టీ పోతా ఉన్నది. ప్రజల అపూర్వమైన ఆదరాభిమానాల మధ్యలో ఈ యాత్ర నడుస్తూ ఉన్నది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గం